రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన జోరు వర్షాలకు సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందే నాటేసుకున్న రైతులు ఎరువు కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోందని మాజీ మంత్రులు రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్ ఆరోపించారు. నరసింహులపేట, మరిపెడ మండలం ఎల్లంపేట, కురవీలో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి రైతుల ఇబ్బందులపై నాయకులు ఆరా తీశారు. ప్రభుత్వం ప్రణాళిక లోపం సాగుదారులకు శాపంగా మారిందని విమర్శించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎరువుల దుకాణం వద్ద రైతులు భారీగా గుమిగూడారు. అటుగా వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సకాలంలో ఎరువులను తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో ఫోన్లో మాట్లాడిన ఎర్రబెల్లి యూరియా బస్తాలను ప్రతి రైతుకు అందేలా చూడాలని కోరారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. చిలప్చేడ్ మండలం చిట్కూల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నదాతలకు అండగా రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు.